విపక్షంలో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కొంతమంది పోలీసు అధికారులని డైరెక్ట్గా హెచ్చరించారు. అందులో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు లాంటి వాళ్ళ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సముద్రాల ఆవల దాక్కున్న రిటైర్మెంట్ తర్వాత కూడా తీసుకొచ్చి శిక్షిస్తాం అని బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీస్ అధికారుల తర్వాత ఆయన పీపీపీ మోడల్లో ఎవరైనా టెండర్లు ఇస్తే వాళ్ళ వ్యవహారం చూస్తాం అన్నట్టుగా కూడా హెచ్చరించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గి ఎవరు టెండర్లు వేయడానికి కూడా ముందుకొచ్చిన దాఖలాలు లేవు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక అడుగు ముందుకేసి ఈసారి ఏబిఎన్ రాధాకృష్ణని గట్టిగా హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎండీగా ఉన్న రాధాకృష్ణ తీరు మీద ఘాటుగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏ మీడియా సంస్థ యజమానిని బెదిరించినట్టుగా ఇప్పుడు రాధాకృష్ణని జగన్మోహన్ రెడ్డి నేరుగానే హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆరంభం నుంచి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అనుకూల మీడియా అంటూ ఏబిఎన్ని, ఈటీవీని, ఇతర టీవీ5 లాంటి సంస్థల్ని పదే పదే ప్రస్తావిస్తూ రావడం అది బహిరంగ సభల్లోనూ అంతర్గత మీటింగుల్లో కూడా మనం చూసాం. కానీ ఈసారి ఒక అడుగు ముందుకేసి రాధాకృష్ణని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి చూస్తాం అనేటంత స్థాయిలో బెదిరించడానికి వెనకాడలేదు. ఇదొక ఆసక్తిని రేకెత్తిచ్చే అంశం. నిజానికి రాధాకృష్ణ కూడా ఇలాంటి హెచ్చరికలకి, బెదిరింపులకి తలొగ్గే మనిషి అంటే ఇప్పటివరకు అలాంటి పరిస్థితి లేదు. గతంలో వైఎస్ఆర్ఐఎంలో ఆ 2 పత్రికలంటూ రాధాకృష్ణ మీద అనేక రకాల ఆటంకాలు పెట్టినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గిన జాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రీతిని బెదిరించిన తర్వాత ఆంధ్రజ్యోతి ఎండి తగ్గుతారా అంటే అలాంటి అవకాశాలు తక్కువే. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి యాజమాన్యం చేతులు మారుతోంది. ఏబిఎన్ ఛానల్ని రాధాకృష్ణ అల్లుడు, ఆంధ్రజ్యోతి పేపర్ని రాధాకృష్ణ తనయుడు చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు రెండో తరం చేతుల్లో ఆ 2 సంస్థలు సాగుతున్న సమయంలో వాళ్ళిద్దరూ ఎలా వ్యవహరిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి విషయం. రాధాకృష్ణ అంత దూకుడుగా వాళ్ళు ఉండగలరా అన్నది ప్రశ్నార్థకం. రాధాకృష్ణ దూకుడు ప్రదర్శిస్తున్నా వాళ్ళు ఏమైనా నిలువరిస్తారా అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. నిలువరించకపోతే రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారితే ఏమవుతుందో అనే ప్రశ్న కూడా ఉంది. గతంలో రామోజీరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత కఠినంగా వ్యవహరించారో, రామోజీరావు కేసుల విచారణ పేరుతో ఆయన మంచం మీద ఉండగా కూడా ఏ తీరున వ్యవహారం నడిచిందో ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళారా చూశారు. ఇప్పుడు రాధాకృష్ణకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉండొచ్చు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. కానీ రాధాకృష్ణ మాత్రం ఇలాంటి బెదిరింపులకు కూడా తగ్గిపోయే రకమైతే కాదు. మరి ఆయన తగ్గుతారా, లేకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో డి అంటే డి అన్నట్టుగా సాగుతారా అన్నది కీలకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ రాధాకృష్ణ తప్పిదానికి పాల్పడి దొరికిపోయారు. ఆయన భాష, ఆయన వాడినటువంటి సందర్భం, ఆయన చేసినటువంటి కోతలు ఇవన్నీ కూడా చాలా అబాసుపాలు చేసే విషయాలు. గతంలో ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ తప్పిదాల మీద రాధాకృష్ణ పత్రిక తరపున ఎదురుదాడి చేయడం వేరు. ఇప్పుడు ఆయన మీడియా సంస్థ అధినేతగా తానే తప్పు చేసి ఎదుటిపక్ష కార్యకర్తల భార్యల మీద ఇష్టారాజ్యంగా నీచమైన భాష వాడి ఆయనే అబాసుపాలయ్యే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గతం మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తే అది రాధాకృష్ణకే చేటు తెచ్చేటువంటి విషయం అవుతుంది. ఇప్పటికే రాధాకృష్ణ ఆ విషయంలో తప్పిదం దొర్లినట్టుగా గుర్తించారు. తన ఛానల్లో వాడినటువంటి మాటలు పత్రికలో మాత్రం మరుసటి రోజు ప్రింట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ క్షమాపణ చెప్పడానికి బెట్టు చేస్తూ వివాదాన్ని పొడిగిస్తున్నారు. ఈ వివాదం సాగదీసే కొద్దీ అది రాధాకృష్ణకే సమస్య అవుతుంది, రాధాకృష్ణే మరింత నష్టపోతారు అనే వాదన కూడా చాలా మంది నుంచి ఉంది. ఏమైనా రాధాకృష్ణ అలాంటి మాటలు మాట్లాడడం తీవ్రమైనటువంటి తప్పిదం. ఆ తప్పిదాన్ని తెలుసుకుని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పుంటే ఈ వివాదమే లేకపోయేది. కానీ ఇప్పుడు వివాదం నేరుగా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చేటంత స్థాయి వరకు వచ్చేసింది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి తరుణంలో రాధాకృష్ణ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఏ తీరునుంటుంది అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడికి సహజంగా బలమైనటువంటి మీడియా అండదండలే ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పటికీ మీడియా విషయంలో తగినంత శ్రద్ధ పెట్టక ఇప్పటికీ పరిహారం చెల్లించుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆయన క్యాంపు నుంచి ఎవరు ఏ బూతు పదం వాడినా, ఎవరు ఎక్కడ నోరు జారినా అది చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేరుగా మీడియా సంస్థ యజమానే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పటికీ అది వివాదం కాకుండా కప్పిపుచ్చే ప్రయత్నానికి టీడీపీ అనుకూల మీడియా యత్నిస్తుంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదన్న విషయం, చంద్రబాబు నాయుడు బలం మీడియాలోనే ఉందన్నటువంటి అంశం రూఢి అవుతుంది. ఈ తరుణంలో ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రభావం ఎంత ఉంటుంది, దాని ఫలితం ఏ దిశలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి బెదిరించినట్టుగా రాధాకృష్ణ వెనక్కి తగ్గుతారా, తగ్గకపోతే రాధాకృష్ణ స్పందన ఏ తీరునుంటుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.